అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? మధున పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రచించిన 'బాధ్యత' అనే కథను విందామా? ఏమండి, మన సుజాత పిల్లల్ని మనం తెచ్చుకొని పెంచుకుందామా? అంటూ ఆప్యాయంగా అడిగింది భర్త రాజారావుని భార్య రాధిక. మనకు పెళ్ళై 3 ఏళ్లయింది కదా! రేపో మాపో మనకు కూడా పిల్లలు పుడతారు. మనకి కూడా పిల్లలు పుడితే రేపొద్దున్న ఈ పిల్లలిద్దరిని కలిపి పెంచి పెద్ద చేయగలమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు రాజారావు భార్యతో. భర్త సందేహం కూడా నిజమే అనిపించింది రాధికకి. ఏం చేయాలి? పాపం పసివాళ్ళని చూస్తే జాలేస్తుంది. సుజాత పోయిన దగ్గర నుంచి భర్త కూడా వాళ్ళని పట్టించుకోవడం మానేశాడు. సుజాత బతికున్నప్పుడు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకునేది. అంత చిన్న వయసులోనే క్యాన్సర్ తోటి పోవడం ఏంటి? ఈ పిల్లల కర్మ ఇలా కాలిపోవడం చూస్తుంటే గుండె తరక్కుపోతుంది అనుకున్నారు భార్యాభర్తలు. అలా భార్యాభర్తలిద్దరికీ చాలాసేపు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. సుజాత రాజారావుకి ఒక్కగానొక్క చెల్లెలు. భర్త రామ్ గోపాల్తో ఇద్దరు పిల్లలతో హైదరాబాద్లో చక్కగా కాపురం చేసుకుంటూ ఉండేది. ఆడపిల్లకి 5 సంవత్సరాలు వచ్చాయి. 3 సంవత్సరాల వాడు మగపిల్లవాడు. ఈ మధ్య సుజాత కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. క్యాన్సర్ అని తెలిసిన వారం రోజుల్లోనే సుజాత చనిపోయింది. పిల్లలిద్దరూ దిక్కులేని వాళ్ళు అయిపోయారు పాపం. సుజాత అత్తగారు కూడా చాలా పెద్దావిడ. సుజాత భర్త కూడా చిన్న వయసులోనే ఉన్నాడు. రేపో మాపో పెళ్లి చేస్తారు అంటున్నారు. మళ్ళీ ఆ వచ్చిన ఆవిడ కూడా పిల్లల్ని సరిగా చూస్తుందో లేదో. అప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఎలాగా అనుకొని సుజాత కర్మకాండలన్నీ పూర్తయిన తర్వాత వెళ్ళిపోతూ, బావగారు, పిల్లల్ని మేము తీసుకెళ్తాం అంటూ రాజారావు రాధిక చెప్పారు. ఇవాళ తీసుకెళ్తారు బాగానే ఉంది కానీ మీరు జీవితాంతం చూడలేరు కదా అంటూ రాజారావు గారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు సుజాత భర్త రామ్ గోపాల్. బావగారు మాటల్లోని శ్లేష అర్థం కాలేదు రాజారావుకి. కానీ రాధికకి అర్థమైంది ఆ మాటల్లోని అంతరార్థం. అంటే పిల్లల్ని శాశ్వతంగా తీసుకుని వెళ్ళి పొమ్మని అర్థం అన్నమాట. ఏది ఏమైనా తల్లి బ్రతికున్నంత కాలమే పిల్లలకి తండ్రికి బంధం గట్టిగా ఉంటుంది. తల్లి పిల్లలకి తండ్రికి మధ్య వారధి లాంటిది. ఒక్కసారి తల్లి లోకం నుంచి వెళ్ళిపోతే ఆ పిల్లలకు తండ్రికి మధ్య లింకు తెగిపోతుంది. అలా అనుకుంటూ ఎలాగైనా సరే భర్తని ఒప్పించి సుజాత పిల్లల్ని పెంచుకోవాలని సంకల్పించుకుంది రాధిక. రాధిక పడుకున్నా, కూర్చున్నా, లేచినా ఇదే ఆలోచనలు. ఎంతసేపు ఆ పసివాళ్ల దీనంగా ఉన్న మొహాలు గుర్తుకొస్తున్నాయి. సుజాత పోయిన రోజులలో పిల్లల్ని తండ్రి దగ్గరికి వెళ్లకుండా రాధిక దగ్గరే మెడ గట్టిగా పట్టుకొని నిద్రపోయేవారు. మధ్య మధ్యలో ఉలిక్కిపడి లేచి ఏడుపు ప్రారంభించేవారు. రాధిక వెంటనే దగ్గరికి తీసుకునేది. ఆ సమయంలో తల్లి గుర్తుకొచ్చి ఏడుస్తుంటే ఓదార్చేవాళ్ళు ఎవరూ కనబడలేదు. రామ్ గోపాల్కి తల్లి తప్పితే ఎవరూ చుట్టాలు లేరు. అంత వయసున్న తల్లి ఆ చంటి పిల్లను ఎలా పెంచగలదు? ఎత్తుకుని ముద్దాడగలదా? వేళ్ళకి ఇంత అన్నం బుజ్జగించి పెట్టగలదా? ఏమిటో పాపం ఈ పిల్లలు దురదృష్టవంతులు. ఒకరోజు రాత్రి భర్తతో, ఏమండి, నా మనసేం బాగలేదు. ఒక 10 రోజులు మా పుట్టింటికి వెళ్ళి వస్తాను. రెస్ట్ తీసుకుని వస్తాను. సుజాత పోయిన దగ్గర నుంచి నాకు భయం పట్టుకుంది. తరచుగా కడుపు నొప్పి, కాళ్ళు లాగుతున్నాయి. కడుపు నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా క్యాన్సర్ ఏమోనని భయం పట్టుకుంది. ఒకసారి అక్కడ మా ఫ్యామిలీ డాక్టర్తో కూడా చూపించుకుని వస్తానంటూ చెప్పింది రాధిక. రాధిక పుట్టింటి వారి ఊరు, సుజాత భర్త ఉండే ఊరు పక్క ఊళ్ళే. అందుకే అలాగే ఆ పసిగుడ్డలను కూడా ఒకసారి చూసి వస్తానండి. అప్పుడే నెల రోజులు అయిపోయింది. వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో అని భర్తకు చెప్పింది రాధిక. ఎందుకంటే సుజాత, రాధిక ఇద్దరు చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులు. సుజాత బతికున్న రోజుల్లో రాధిక ఆ ఊరు తరచుగా వెళ్ళి వస్తుండేది. ఇద్దరు వీలున్నప్పుడల్లా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. అలా స్నేహం కంటిన్యూ అవుతూ వచ్చింది. పైగా ఆడపడుచు కూడా. అందుకే సుజాత మరణం రాధిక తట్టుకోలేకపోతుంది. మర్నాడు ఉదయమే రాధిక పుట్టింటికి బయలుదేరింది. ఇంటి దగ్గర ఆటో దిగగానే తల్లి ఎదురొచ్చి, ఏమిటే తల్లి అంత చిక్కిపోయావు? నీ ఫ్రెండ్ గురించి బెంగ పెట్టుకున్నావా అంటూ అడిగేసరికి ఇక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చింది రాధికకి. తల్లి అందించిన గ్లాసుడు మంచినీళ్లు తాగేసి తన మనసులోని విషయం చెప్పింది రాధిక తల్లికి.
నువ్వు చెప్పింది బాగానే ఉంది. రేపు నీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మీద అభిమానం తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేస్తావు? పైగా మీ ఆయన చిన్న ఉద్యోగస్తుడు. ఇంత బాధ్యత అతని నెత్తి మీద పెట్టడం ఎంతవరకు సబబు? ఆలోచించు అంటూ తల్లి చెప్పుకుంటూ వచ్చింది. రాధిక తల్లి మాటలు కూడా రాజారావు మాటలు లాగానే ఉన్నాయి. ఎవరూ ఒక మంచి పని చేయడానికి సపోర్ట్ చేయటం లేదు అనుకొని మనసులో బాధపడుతూ, భయపడుతూ ఆ రాత్రి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. మరోనాడు ఉదయమే లేచి స్నానం చేసి టిఫిన్ తిని సుజాత ఊరికి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి బయలుదేరి మధ్యలో రాధిక వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కలిసింది. పెళ్ళై 3 సంవత్సరాలైనా ఇంతవరకు డాక్టర్ గారికి ఎప్పుడు చూపించుకోలేదు రాధిక. గర్భసంచిలో ఉన్న సమస్య కారణంగా గర్భసంచి తీసేయాలని, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పింది డాక్టర్. డాక్టర్లు చెప్పిన మాటలకి ఒక్కసారిగా షాక్ అయింది రాధిక. అట్నుంచి అటు సుజాత ఇంటికి వెళ్ళింది. సుజాత ఇంటికి వెళ్ళేటప్పటికి హాల్లో పిల్లలిద్దరూ కనబడ్డారు, ఒంటి మీద బట్టలు లేకుండా. పిల్లలిద్దరూ నీరసపడిపోయి ఉన్నారు. చేతిలో అన్నం గిన్నెతో కూడా పరిగెట్టుకుంటూ వస్తుంది సుజాత అత్తగారు. రాధికను చూడగానే బోరున ఏడ్చింది. చూడమ్మా, ఈ వయసులో నాకు దేవుడు వేసిన శిక్ష. పిల్లలిద్దరూ అమ్మ కావాలని రోజు ఏడుపు. నేను సముదాయించలేను. వాడు మన లోకంలో ఉండటం లేదు. పిల్లలకి స్నానం చేయించడం, అన్నం పెట్టడం, ఈ వయసులో వాడికి అన్నం వండి పెట్టడం చాలా కష్టంగా ఉంది. మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పే ధైర్యం నాకైతే లేదు. మహాలక్ష్మి లాంటి పిల్ల సుజాత. వెళ్ళిపోయిన తర్వాత కొంప అంతా చీకటైపోయింది అంటూ ఆవిడ చెప్తున్న మాటలు విని రాధిక ఒక్కసారి ఏడుపు ముంచుకొచ్చి తమాయించుకొని ఆవిడ చేతి నుంచి అన్నం గిన్నె తీసుకొని పిల్లల్ని బుజ్జగించి లాలించి అన్నం తినిపించి పడుకోబెట్టింది. ఇంతలో సుజాత భర్త బయట నుంచి వచ్చాడు. బాగా నీరస పడిపోయి ఉన్నాడు. కళ్ళు పిక్కుపోయి గడ్డం పెరిగిపోయి తల మాసిపోయి ఏదో పిచ్చివాడిలా ఉన్నాడు. ఎప్పుడొచ్చావు అని కూడా పలకరించలేదు. రాధిక సుజాత భర్త దగ్గరికి వెళ్ళి బాగున్నారా అన్నయ్య గారు అంటూ పలకరించింది. ఒక వెర్రి నవ్వు నవ్వాడే తప్పితే సమాధానం లేదు. ఆ ఒక్క మనిషి లేకపోవడం వల్ల అందరి జీవితాలు ఇలా అయిపోయాయి అనుకుంటూ సుజాత భర్తని, సుజాత అత్తగారిని కూర్చోబెట్టి తన మనసులో ఉన్న మాట ధైర్యంగా చెప్పేసింది. అన్నయ్య గారు, పిల్లలు పెద్దయిన తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పిల్లల్ని తీసుకువెళ్ళొచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు. ఇది కేవలం నా స్నేహితురాలు, నా ఆడపడుచు పిల్లలని గాలికి వదిలేయలేక ఈ నిర్ణయం తీసుకున్నాను. మన మధ్య మాట తప్పితే చట్టపరంగా ఎప్పటికీ వాళ్ళు మీ పిల్లలే అంటూ చెప్పిన రాధిక మాటలకి సుజాత భర్త కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఇంతవరకు పిల్లల్ని ఎంతో మంది దత్తత తీసుకుందామని ముందుకు వచ్చారు. కానీ నీ పద్ధతి అందుకు భిన్నంగా ఉంది అంటూ చెప్పాడు సుజాత భర్త. పిల్లల మీద కన్న ప్రేమ ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని పెంచలేక సుజాత భర్త సరేనని తల ఊపాడు. ఈ వయసులో బాధ్యత మోయలేక సుజాత అత్తగారు కూడా అడగగానే ఒప్పేసుకుంది. పిల్లలిద్దరి బట్టలు, మందులు తీసుకుని ఆటోల్లో పుట్టింటికి వచ్చింది రాధిక. పుట్టింటికి వచ్చిన వెంటనే గుమ్మం నుంచి తల్లి తిట్టడం ప్రారంభించింది. అయినా వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు రాధిక. మధ్యాహ్నం భోజనం చేసి పిల్లల్ని సామాన్లు తీసుకుని సాయంకాలం బస్ ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోయింది. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత రాజారావు హాల్లో ఆడుకుంటున్న పిల్లలిద్దరిని చూసి మౌనంగా ఉండిపోయాడు. తిడతాడని భయపడిన రాధిక రాత్రి పడక గదిలో తన ఇద్దరి మధ్య పిల్లల్ని పడుకోబెట్టుకొని వాళ్ళిద్దరిని తలమిరుతూ వీళ్లను తీసుకొచ్చేసాను కదా, కోపం వచ్చిందా అంటూ ప్రేమగా అడిగింది. నాకు కోపం ఏమీ లేదు. వీళ్ళు నీకంటే నాకే బంధుత్వం ఎక్కువ కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు కదా, ఏమన్నారు అంటూ ప్రశ్నించాడు భార్యని రాజారావు. జరిగిన విషయంలో అంతా పూసగుచ్చినట్లుగా చెప్పింది రాధిక. పోనీలే, ఏది ఏమైనా వీళ్ళు మనకి దేవుడిచ్చిన బిడ్డలు. 4 రోజులు స్థిమితపడిన తర్వాత ఆపరేషన్ చేయించుకుందువు గాని, అన్నిటికన్నా ఆరోగ్యం ముఖ్యమంటూ ఎంతో ప్రేమగా భార్యను దగ్గరగా తీసుకున్నాడు రాజారావు. అయితే ఏ పనైనా సరే రాధిక తలచుకుంటే అది చేసి తీరుతుందని రాజారావుకి బాగా తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా భార్య ఊళ్ళో లేని సమయంలో తను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న విషయం రాధికకి చెప్పలేదు. ఎంత మంచి ఆశయం రాధికది. ఇలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకరు ఉంటారు అనుకున్నాడు రాజారావు. ఆ తర్వాత కొద్ది రోజులకి సుజాత అత్తగారు చనిపోయారు.
సుజాత భర్త రామ్ గోపాల్ ఎవరినో పెళ్లి చేసుకొని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరిని తన కన్న పిల్లల్లా పెంచుతూ ఆనందంగా జీవితం గడుపుతూ వచ్చారు రాధిక రాజారావు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.